వెన్నెల కిషోర్, నందిత శ్వేత, నవమి గాయక్, శకలక శంకర్, రజత్ రాఘవ్, నవీన్ నేని, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ఓఎంజీ ఓ మంచి గోస్ట్. మార్క్ సెట్ నెట్వర్క్స్ బ్యానర్ మీద డాక్టర్ అభినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతుంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్లో ప్రొడ్యూసర్ డాక్టర్ అభినికా తండ్రి గారు ఎంత సపోర్టివ్గా మాట్లాడారో ఈ వీడియో రాధాకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ సినిమాలో ఆయన యాక్ట్ కూడా చేయడం జరిగింది, ఒక గెస్ట్ అపియరెన్స్. థ్యాంక్ యూ సార్. రాధాకృష్ణ గారు ప్లీజ్. సభకి నమస్కారం. ఒకసారి అందరు గట్టిగా తప్పట్లు కొట్టండి. నాకు కాదు, అనుప్రూపన్స్ గారు ఇప్పుడు దాకా మాట్లాడారు కదా, దానికోసం. మేడం ఎంతసేపు మాట్లాడాలా? నేను 55 నిమిషాలు మాట్లాడాలా? అంటే అంతసేపు కాకుండా కొంతసేపు అండి. అంటే నాకు వినపడదండి. 95 years ఎంతసేపు మాట్లాడాలని చెప్తే నేను దాని తగ్గట్టు తగ్గించుకుంటాను. ఒక జీరోని కట్ చేసి 30 minutes మాట్లాడవచ్చా? దాంట్లో వచ్చి కూడా 20 minutes మాట్లాడవచ్చా? ఏదైనా జీరోని కట్ చేయాలండి. ఓకే. సభకు నమస్కారం. ఓ మంచి గోస్ట్ జూన్ 21 రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళి చూడండి. ఒకవేళ టికెట్ దొరకలేదంటే బ్లాక్లో కొనండి. ఒకవేళ బ్లాక్లో టికెట్ దొరకకపోతే నాకు ఫోన్ చేయండి. బ్లాక్ టికెట్ హోల్డర్స్ అందరూ ఫ్రెండ్స్, ఆ బ్లాక్ టికెట్ అమౌంట్ నేను ఇచ్చేస్తాను, మీరు టికెట్లు కొనుక్కోండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా ఇది దయ్యాల పిక్చర్ అంటారు. ఇట్ ఇస్ నాట్ ఇది దయ్యాల పిక్చర్. ఆ ఓ మంచి గోస్ట్ టైటిల్ మా ఇంట్లో మా పెద్ద పాప, మా చిన్న పాప డాక్టర్ ఆషిక ఆనంద్, నేను నలుగురు కూర్చొని ఫస్ట్ దానికి ఓ మై గాడ్ అనుకున్నాము, ఓ మై గోస్ట్ అనుకున్నాము. అది అంత ఇది కాలేదు. ఓ మంచి గోస్ట్ ఆ పిక్చర్ నేను 2 times చూశాను. ఆ 2 times చూసినప్పటికీ ఇంకా 2 times చూస్తాను. అంటే పిక్చర్ ఎంత బాగుంటుందో చూడండి. గ్రేట్ థ్యాంక్స్ టు మార్తాండ్ శంకర్ గారు. డైరెక్టర్ గురించి తర్వాత చెప్తాను. 30 minutes మేడం గారు టైం ఇచ్చారు. సో మంచి గోస్ట్ సినిమాలో ఒక సినిమా, నేను వాటర్ లేకుండా ఐ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్, ఫుడ్ లేకుండా ఐ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్, ఈవెన్ ఆక్సిజన్ లేకుండా ఐ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్. బట్ వితౌట్ సినిమా నేను లేకుండా ఉండలేను. 60 years ఆ సినిమాలే నేను చూస్తున్నాను. ఆ సినిమా చూసినప్పుడు చిన్నప్పుడు నేల టికెట్లో కూర్చొని చూసామండి. అంటే వైట్ స్క్రీన్ మధ్య లోపలికి వెళ్ళిపోతాను. ఎప్పుడు పిక్చర్ బోర్ కొట్టలేదో అప్పుడు మన స్క్రీన్లో అందరూ వెళ్ళిపోతాం. ఈ పిక్చర్ 2 times చూశాను. 2 times ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇట్ ఈస్ నాట్ ఏ దయ్యాల పిక్చర్. ఇప్పుడు ఫస్ట్ ఇది నన్ను మీ పొలిటికల్ మీటింగ్లో చూస్తే చంద్రబాబు నాయుడు లాస్ట్లో మాట్లాడతారు, ఈ సినిమా ఫంక్షన్లో ఎస్ఆర్కే నాయుడు మాట్లాడతారు. ఇది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనుకోండి, లేకపోతే స్పీచ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఫస్ట్ నేను ఈ పిక్చర్కి నేను థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే అనుప్రూపన్స్ గారికి. ఇప్పుడు శివుడి గురించి మాట్లాడితే శివరాత్రి అవుతుంది, విష్ణు గురించి మాట్లాడితే వైకుంఠ ఏకాదశి అవుతుంది, అనుప్రూపన్స్కి మాట్లాడితే ఇది అనుప్రూపన్స్ రాత్రి. మాట్లాడుతూనే ఉంటాను, మీరు ఉంటూనే ఉంటే నిద్రపోరు. సో కట్ షార్ట్గా చెప్పేస్తాను. మేడం గారు ఓన్లీ 30 minutes టైం ఇచ్చారు. నేను మా అమ్మాయితో చెప్పాను, మా అమ్మాయి విజయవాడ అట్కిన్స్ స్కూల్లో చదివింది. 100 top, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. స్పోర్ట్స్, ఆర్ట్స్, పోయమ్స్, కల్చర్, ఏ ఫీల్డ్ అనుకుంటే ఆ ఫీల్డ్ సాధించేవాళ్ళు. సినిమా తీయాలనుకుంది, తీసేసింది. అలాగా ఆమె ఈ డబ్బులు ఎక్కడా చూడదు. అలా అల్లుడు గారు కూడా నువ్వు ఏది కావాలో చేసుకోమని నాకు అబ్జెక్షన్ చెప్పారు. సో అనుప్రూపన్స్ గారికి నేను ఈ పిక్చర్ నుంచి ఫ్యాన్ కాదు. హార్ట్ అటాక్ నాకు వచ్చింది. హార్ట్ అటాక్ అంటే నాకు నిజంగా హార్ట్ అటాక్ రాలేదు. హార్ట్ అటాక్ సినిమా నుంచి ఆయన ఫ్యాన్స్. నేను వైజాగ్లో ఎక్కువ సినిమా చూసేవాడిని డ్యూటీకి వెళ్ళినప్పుడు. అప్పటి నుంచి ఆయన ఒక సాంగ్స్ చూసిన పిక్చర్, ఆయన సాంగ్స్ కోసం 2 times చూసేవాడిని. సరే, ఇప్పుడు మేము రెండో పిక్చర్ తీయపోతాను. అమ్మాయి తీయబోతుంది. డాడీ ఏదైనా స్టోరీ ఉందని నన్ను అడిగింది. వేరెవరు దొరకలేదమ్మా, నేను దొరికానా నీకు? ఒక పని చేస్తాము, అనుప్రూపన్స్ని హీరోగా పెడతాము, శ్రావణి ఒకటే చాలు. అనుప్రూపన్స్ మేడం పేరు శ్రావణి, ఇంకా ఎవరు వద్దు. మంచి పిక్చర్లో హీరోయిన్స్ ఎవరు 8 మంది హీరోయిన్స్ ఉంటారు. ఈయన ఎవరి గురించి డూ ఇచ్చారు, వాళ్ళు హీరోయిన్స్ ఈయన గురించి కళల్లో ఊహించుకుంటారు. డ్యాన్స్ 8 songs అనుప్రూపన్స్ బట్టి సినిమా హీరోగా తీస్తామని అనుకున్నాను. ఈ పిక్చర్లో 3 songs ఉన్నాయి. నేను మనీ సినిమా చూసి ఉంటారు మీరు. అప్పట్లో డబ్బుగా ట్రైన్లో పెట్టుకోండి. ఆ తర్వాత మనీ సాంగ్ ఇచ్చారు. ఎంత అద్భుతంగా రాశారంటే, కింగ్ మేకర్ తెలుసా, రింగ్ మాస్టర్ తెలుసా, రోడ్డు మీద ఉన్నవాడిని రాజులా చూస్తే ఆ లిరిక్స్ అంత అద్భుతం.
ఆ 3 సాంగ్స్ వింటుంటే నాకు 65 నుంచి 20 మైనస్ చేసుకుంటూ వచ్చే నేను 15 సంవత్సరాలు వచ్చేసాను. ఓ పాప నువ్వు ఊపు, ఓ పాప నీ ఊపు. ఫస్ట్ ఆ సాంగ్ నన్ను రాయమన్నారు, నేనే రాస్తాను. ఓ పాప నీ వీపు 1000 సంతూర్ సోపు, 1000 సంతూర్ సోపు, ఓ పాప నువ్వు వీపు అన్నాను. బాబాయ్ నేను ఇప్పుడు దాకా అడల్స్ వరల్డ్ సినిమాకి రాయలేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేశారు. ఆ సాంగ్ అద్భుతం. ఇప్పుడు కూడా ట్రైలర్ చూశాను, ఎంత అద్భుతంగా ఉందంటే స్పీచ్కి ఏ వచ్చేలా ఉంది. ఓ రసిగా అల్లుకోరా నన్ను గిల్లుకోరా, నేను అసలు 20 years బ్యాక్ వెళ్ళిపోయాను. అంత అద్భుతంగా మెలోడియస్ కొట్టారు. తర్వాత మన డైరెక్టర్ మార్తాండ్ శంకర్ గురించి నాకు ఈ పిక్చర్ నుంచి పరిచయం అయింది. ఆయన డైలాగ్స్ రాయటం కానీ ట్విస్ట్ కానీ చాలా అద్భుతంగా చేశారండి. అసలు ఆయన భారతీయుడు శంకర్ లెవెల్కి ఎదగాలని నేను మా కనకదుర్గ తల్లిని కోరుకుంటాను. చిన్నప్పటి నుంచి నేను మిగతా వాళ్ళ గురించే ప్రేయర్ చేస్తాను. గ్యారంటీగా మా తల్లి కనకదుర్గ గ్యారంటీగా ఫుల్ఫిల్ చేస్తుంది. మీరు భారతీయుడు శంకర్ లెగాలని చెప్పి నేను కోరుకుంటాను. అలాగే పిక్చర్స్లో టీం వెండిన కిషోర్, శకలక శంకర్, ఆయన పేరు మార్చేశాను. ఎందుకంటే రజనీకాంత్ పిక్చర్ చంద్రముఖి చూసినప్పుడు లకలకలకలకనే ఆడతాడు. ఆయన డైలాగ్స్ డెలివరీ కూడా యాక్టింగ్ కూడా లకలకలక ఉంటుంది. శకలక శంకర్ కాదు, లకలక శంకర్. అలాగే రాఘవ సార్, నవీను, అందరూ శ్రీనివాసు అందరూ బాగా అద్భుతంగా చేశారండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా టైం ఉందా? లేదండి, అయిపోయిందా? చాలా థ్యాంక్స్. నెక్స్ట్ పిక్చర్ కలుస్తాము. లాస్ట్ బట్ 1 ఈ పిక్చర్ చూసి మేము అందరం మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే పొలిటికల్ ఫీల్డ్ అయినా సినీ ఫీల్డ్ అవ్వాలంటే సూపర్ లెవెల్ కావాలంటే మీరే బేసిక్ ప్రిన్సిపల్. సో మనం ఇలాగా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అవుతాము. పిక్చర్ 21st అయిన తర్వాత 23rd సక్సెస్ మీట్ ఫంక్షన్కు అందరూ కలుస్తాం కోరుకుంటా. తప్పట్లు కొట్టండి, ఎన్నిసార్లు అడిగి కొట్టించుకోవాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సాంగ్ యాక్చువల్లీ గోపాల్ అందరికి తెలిసిందే, బట్ మీరు అడిగారు కాబట్టి దూరంగా రంగా దొంగ. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు లేపాక్షి ఫిల్మ్స్. థ్యాంక్ యూ.